90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యూ? యా ఫైన్ అండి, గుడ్. సో చాలా కాల్స్ వస్తున్నాయి మ్యామ్ క్లాసెస్ గురించి ఎస్పెషలీ. సో ఎప్పుడు ఉంటున్నాయి అండ్ ఎస్పెషలీ ఏం నేర్పిస్తారు? సో బేసిక్ తెలియని వాళ్ళు కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. అవునండి, డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ April 5th and 6th కండక్ట్ చేసే వర్క్షాప్కి అసలు సబ్జెక్ట్ మీకు ఏమీ తెలియకపోయినా అటెండ్ అవ్వచ్చు. మీ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా నేర్పిస్తాము. ఒక 1 అవర్లో మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకునేలాగా మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వితిన్ 2 డేస్లో. ఫస్ట్ డే మనకి ఏముంటుంది అంటే డ్రాఫ్టింగ్ ఉంటుంది. అంటే బాడీ మెజర్మెంట్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి, దాన్ని పేపర్ మీద కరెక్ట్గా ఫిట్టింగ్ అంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్న ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి, యాస్టీజ్ మళ్ళీ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేయాలి అనేది మన ప్రాసెస్ వర్క్షాప్లో అది ఉంటుందన్నమాట, నేర్పిస్తాము. ఇలా మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ని మనం ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఉంటుందండి మన వర్క్షాప్ అండి. టైమింగ్స్ ఎప్పుడు మ్యామ్? మామూలుగా జనరల్గా 5th and 6th డేట్స్లలో ఉంటుంది. 10 to 2 వరకు మీకు క్లాసెస్ అటెండ్ చేస్తామండి మేము. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ఎస్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి సల్వార్ కమీజ్ అనమాట. స్ట్రైట్ కట్ కింద మనము ఎలా సల్వార్ని మెజర్మెంట్స్ తోటి పేపర్ మీద డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది ఇవాళ మన టాపిక్. ఓ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం మామూలుగా సల్వార్కి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ మనకు కావాల్సింది లెంత్. ఫస్ట్ లెంత్ తీసుకుందాం. లెంత్ మామూలుగా మనకి 40 కావాలనుకోండి సల్వార్కి. దీనికి ఒక బెల్ట్ వస్తుంది పైన, అంటే మనము టై చేసుకునేలాగా ఉంటుంది కదా బెల్ట్, అది మనము 6 inches తీసుకోవాలి. 6 inches ప్లస్ 1/2 inch ఎక్స్ట్రా మార్జిన్ కోసం. మనకి హిప్ నడుము ఎంత ఉంది అనేది 4 parts చేసుకోవాలి. హిప్ అది 9 అనమాట. 36 మొత్తం రౌండ్ హిప్ సైజ్ ఉంటే మనం దాన్ని 4 parts చేయాలి. ఇది ఓన్లీ 1 side వస్తుంది, 1 leg కోసమే మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము 9 తీసుకుంటాం. ఎక్స్ట్రా మార్జిన్ 1 inch. ఓకే, ఇది బెల్ట్ పార్ట్ అండి. ఇది ఫోల్డ్ చేసి మనము టై చేసుకుంటాం కదా, పైన బెల్ట్ అనేది వస్తుంది మనం సల్వార్ కట్టుకునేటప్పుడు. ఇది బెల్ట్ పార్ట్. ఈ కింద మొత్తం వచ్చేసి మనకి లెగ్ అనమాట. మనం రిమైనింగ్ ఇప్పుడు 6 తీసేసిన తర్వాత 40 inchesలో రిమైనింగ్ మనకి 34 ఉంటుంది. ఈ 34 ప్లస్ 2 inches అంటే ఫోల్డింగ్ కింద యాంకిల్ లెవెల్లో మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికి ఒక 2 inches మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనం స్టిచ్ చేసిన ప్రతి చోట ఎక్స్ట్రా మార్జిన్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. ఓకే, 34 ప్లస్ 1 inch. ఇక్కడ మనం యాంకిల్ లెంత్లో మనం ఏం చేస్తామంటే ఈ రౌండ్ అంటే కింద మనము లెగ్ ఉంటుంది కదా, ఆ లెగ్ మొత్తం 14 inches మనకి హాఫ్ చేయాలి, అంటే 7 inches. ఓకే, ప్లస్ 1 inch మనం స్టిచ్చింగ్లోకి. ఇప్పుడు దీన్నంతా కలుపుదాం. ఇంత ఈజీ ప్రాసెస్లో మనం పేపర్ అంటే ఒక అండర్స్టాండ్ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దాన్ని పర్ఫెక్ట్గా పేపర్ కటింగ్ మీద ఎలా మనం డ్రాఫ్ట్ చేసుకోవాలనేది ఒకసారి ఒక మెథడ్ అంటే ఒకటి మనం చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ప్రతిదీ మనకి ఈజీగా అయిపోతుంది. స్టార్టింగ్ ఏదైనా వర్క్ తెలియనప్పుడు అలాగే ఉంటుంది కదా. అవును. ఈజీ మెథడ్లో ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ మనకు తెలుసు కానీ కట్టింగ్ మనకు తెలియదు అనుకున్నప్పుడు అందరూ ఆగిపోతారు మ్యామ్. ఎస్, కట్టింగ్ తెలియదు అనుకున్న వాళ్ళకి ఇది ఈజీ మెథడ్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది. ఈ పిస్తా దగ్గర మనము ఇక్కడి నుంచి ఒక 6 inches మళ్ళీ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్ట్ మనం ఎంత పెట్టుకున్నామో ఈ 6 inches కింద పిస్తా కోసం కూడా ఒక 6 inches పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ హెవీగా కొంతమంది సీట్ ఎక్కువ ఉండి కూర్చొని నుంచొని ఇట్లాంటి ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒక అటాచ్ చేయాలి, ఇట్లా ఒక క్లాత్ అనేది అటాచ్ చేయాలి. అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది అటాచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనము స్టిచ్ చేస్తాం, ప్లీట్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం మనం ప్లీట్స్ కోసం ఒక 5 inches ఎక్స్ట్రా క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇది ఈజీగా అంటే మనం కూర్చున్నా నుంచున్నా అట్లా కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. మరీ టైట్గా ఉంటే లెగిన్ లాగా బాగోదు కాబట్టి. కరెక్ట్. సో ఇంత ఈజీగా చేసుకోవచ్చా ప్రసన్న గారు? అవునండి, ఈజీగా అంటే మెజర్మెంట్స్ మనకు ఉన్నాయి అనుకుంటే ఈజీగా మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. కట్టింగ్ ప్రాసెస్ ఏంటి అనేది, ఎలా చేసుకోవాలి అనేది. ఓకే,
ఇది ఒక లెగ్ అండి. ఇప్పుడు నేను కట్ చేసింది ఏంటంటే ఒక లెగ్ పార్ట్ అనమాట. ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు చూసారు కదా, ఒక లెగ్ పార్ట్. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇది ఒక లెగ్ పార్ట్. ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఫోల్డ్ చేసి మనం కుడతాం కదా కింద, ఒక మెటీరియల్ ఉంటుంది, స్టిఫ్ మెటీరియల్, అది లోపల పెట్టి స్టిచ్ చేసినప్పుడు ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి మనకి గ్రిప్ అనేది వస్తుంది అనమాట. ఇదంతా స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇది బెల్ట్ పార్ట్. ఈ బెల్ట్ పార్ట్ని ఇక్కడ కూడా మనము ప్లీట్స్ పెట్టి ఈ మధ్యలో అంటే సెంటర్ పాయింట్లో ఎక్కడ వస్తుందో చూసి ఇక్కడ ఒక 4 ప్లీట్స్, ఇక్కడ ఒక 4 ప్లీట్స్, బ్యాక్ సైడ్ ఒక 4 ప్లీట్స్. ఫ్రంట్లో నాకు వద్దు, కంఫర్ట్గా లేదు అనుకున్న వాళ్ళు సైడ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ సైడ్లో ఉంటుంది కదా, ఈ జాయింట్ చేసినప్పుడు ఇది ఒక బెల్ట్ పార్ట్, ఇది ఒక లెగ్ పార్ట్ కదా. ఈ సైడ్లో మనము పెట్టుకొని ప్లీట్స్ అక్కడ కూడా మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. అంటే ఫ్రంట్లో ఎక్కువ క్లాత్ నాకు ఎంబారసింగ్గా కనిపిస్తుంది అనుకునే వాళ్ళకి. రైట్. సో ఎటువంటి అంటే టాప్కి రిలేటెడ్ మనకు బాటమ్ అనేది చూడాలి. సో చాలా మందికి అందులో కూడా కన్ఫ్యూజన్. సో అవి కూడా క్లాసెస్లో మెన్షన్ చేస్తారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు డ్రెస్సెస్లో కొన్ని బేసిక్ మోడల్స్ ఉంటాయి. ఆ బేసిక్ మోడల్లో మీకు కావాలి అనుకుంటే నేను బేసిక్ నేర్పించగలుగుతాను. ఒక 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ నేర్పిస్తాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ అంటే దానికి ప్యాటర్న్స్ యాడ్ చేసి ఎలా కట్ చేయాలి, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎలా మీ డిజైన్ మీరు చేసుకోవాలి, మీ ఒంటి తీరుని బట్టి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా మేము నేర్పిస్తాం. ఈజీ మెథడ్. అంటే నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండి ఇలా కటింగ్ ఇక్కడ ఇలా పెట్టాలి అలా పెట్టాలి ఇంత కన్ఫ్యూజన్ అవసరమే లేదు. సింపుల్ టెక్నిక్స్ తోటి నేను నేర్పిస్తాను. ఓకే. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. అవును, రైట్. సో అంటే ఎక్కడి నుంచైనా వాళ్ళు నేర్చుకోవచ్చు ఆన్లైన్ త్రూ. అవును. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మ్యామ్. సో ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ ఫర్దర్ అడ్వాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. సో బేసిక్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఇంట్రెస్టెడ్గా అడ్వాన్స్ కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నారు. ఆ కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే ఒక కంప్లీట్ కోర్స్ అయితే కావాలి మనకు, బేసిక్ తో పాటు అడ్వాన్స్ కూడా అని. సో వీళ్లకు గైడెన్స్ ఎలా ఉంటుంది? అండ్ తర్వాత ఇంతకుముందు మీ స్టూడెంట్స్ తో కూడా నేను చూశాను, చాలా అంటే ఒక మంచి స్టేజ్ లో ఉన్నారు. మీ దగ్గర గైడెన్స్ పొంది తర్వాత ట్రైన్ అవ్వి వాళ్ళు మంచి పెద్ద పెద్ద సంస్థలకి మంచిగా వర్క్ చేస్తున్నారు. సో దాని గురించి ఒక్కసారి. జనరల్గా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నేను మాస్టర్ అవ్వాలి, నేను ఒక వర్క్షాప్ పెట్టుకొని ఇదిలో లేను, నేను ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయాలి, ఫుల్ టైం జాబ్గా నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక మాస్టర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అసలు బేసిక్గా మీకు ఏం కావాలి, ఎలా కట్ చేయాలి, అలాంటివన్నీ మేము నేర్పిస్తాం. కాదు నేను టైలరింగ్ అంటే నాకు నీట్గా ఫినిషింగ్ వచ్చు, నాకు టైలరింగ్ చేయాలని ఉంది, అలాంటి వాళ్ళ కోసం మేము ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఫినిషింగ్ నీట్గా ఎలా ఇవ్వాలి అనే ఈజీ టిప్స్ తోటి మీకు నేర్పించడం జరుగుతుంది. దట్స్ అ గ్రేట్ థింగ్ మ్యామ్. సో చూసారు కదండి, చాలా మంచిగా అంటే తన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఒక పెద్ద పెద్ద సంస్థలతో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. ఫ్యాషన్ షో కానివ్వండి, సో వీటన్నిటిలోనూ చాలా ముందడుగున్నారనమాట. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. సో పర్సనల్గా అంటే మీకు సొంతంగా డిజైన్ చేసుకోవాలి, నా బ్లౌజ్ నేనే కుట్టుకోవాలి అన్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. మరెందుకు లేటు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.